జాతీయ రహదారులపై దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మారుతి సుజుకి ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఐసీ ఇంజిన్ కార్లలో అగ్రస్థానంలో నిలిచిన ఈ కంపెనీ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో మారుతి తన భవిష్యత్ వ్యూహాన్ని బలంగా రూపొందిస్తోంది. ఈ ప్రమాణాలతో భాగంగా కంపెనీ 4 కొత్త ఎలక్ట్రిక్ కార్లకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే బడ్జెట్ ఈవీ నుంచి ప్రారంభించి పెద్ద కుటుంబాలకు అనువైన 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ వరకు విస్తరించేలా ఈ లైనప్ ను డిజైన్ చేస్తోంది. ముఖ్యంగా కేవలం 4 లక్షల రూపాయల పరిధిలో ఎలక్ట్రిక్ కారు అందించాలనే ఆలోచన వినియోగదారుల ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది నిజంగా అమలైతే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు ఇది ఒక పెద్ద మలుపు కావచ్చు. ఇప్పటికే కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోడల్ గా ఈ వితారాను పరిచయం చేయడం ద్వారా ఈ సెగ్మెంట్ లో ప్రవేశించింది. 2031 నాటికి మొత్తం 4 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల దిశగా దూసుకెళ్తున్న మారుతి సుజుకి తన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఈవీని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహంలో రెండో అడుగుగా కంపెనీ ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీను మార్కెట్లో తీసుకురానుంది. ప్రస్తుతం వైఎంసీ అనే కోడ్ నేమ్ తో అభివృద్ధి చెందుతున్న ఈ వాహనం కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడుతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ సుమారు 17 లక్షల ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో అసలు గేమ్ చేంజర్ అంశం బ్యాటరీ యూజ్ సర్వీస్ మోడల్. ఈ పథకం కింద వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ ఖర్చు చెల్లించవలసిన అవసరం ఉండదు. దాని బదులుగా వినియోగదారులు వారు నడిపిన ప్రతి కిలోమీటర్ కు బ్యాటరీ కోసం అద్దె చెల్లిస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనం ప్రారంభ ధర గణనీయంగా తగ్గి సుమారు 12 లక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే పెద్ద కుటుంబాల కోసం ఎలక్ట్రిక్ ఎంపీవీ మరింత అందుబాటులోకి వస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే వైఎంసీ ఎలక్ట్రిక్ ఎంపీవీ 2 బ్యాటరీ ఆప్షన్స్ లో లభించనుందని సమాచారం. కంపెనీ ఇందులో 49 kWh, 61.1 kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ ను అందించే అవకాశం ఉంది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో మంచి పట్టున్న టాటా నెక్సాన్ ఈవీ సంస్థలో మారుతి బ్రెజా లేదా ప్రాంక్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా మారుతి సుజుకి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు 12 లక్షలు ఉంటుందని అంచనా. అయితే ధరను తగ్గించడానికి బాస్ పథకం కింద ఈ మోడల్ ను సుమారు 8 నుంచి 9 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ మోడళ్లకు పోటీగా నిలిచే మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 7 లక్షల రూపాయల ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కంపెనీ అమలు చేయాలనుకుంటున్న బ్యాటరీ సబ్స్క్రిప్షన్ లేదా బ్యాటరీ యూజర్ సర్వీస్ మోడల్ అమల్లోకి వస్తే ఈ కారు ప్రారంభ ధర మరింత తగ్గి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటన్నిటితో పాటు మారుతి అత్యాధునిక ఫీచర్స్ తో కూడిన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ను కూడా సిద్ధం చేస్తుంది. అత్యాధునిక సాంకేతికత, ఆధునిక డిజైన్, విలాసవంతమైన ఫీచర్స్ కలిపి ఈ మోడల్ ను రూపొందించనున్నారు. దీని ద్వారా కేవలం బడ్జెట్ కార్ల తయారీదారుగా ఉన్న మారుతి బ్రాండ్ ఇమేజ్ కు మరింత ప్రీమియం స్థాయికి తీసుకువెళ్లాలని కంపెనీ భావిస్తోంది.